సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న వెంటనే మళ్ళీ సెకండ్ రైడ్ అయితే వచ్చేసింది. సీతంపేట మెయిన్ రోడ్ చూపిస్తుంది. ఓకే. ఈ ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేసిన. సక్సెస్‌ఫుల్‌గా ట్రిప్ కూడా యాక్సెప్ట్ అయ్యింది. ఇక్కడ నుండి పికప్ లొకేషన్ 400 మీటర్స్ చూపించింది. నావిగేషన్ చూద్దాం. ఇక్కడైతే 550 మీటర్స్ అయితే చూపిస్తుంది. నేనున్న ఏరియాలో ట్రాఫిక్ అంత ఎక్కువగా లేదు. కాబట్టి పికప్ లొకేషన్‌కి చాలా వేగంగా అయితే వచ్చేసాను. కస్టమర్ పెట్టిన లొకేషన్ అయితే ఇదే ఎగ్జాక్ట్‌లీ కస్టమర్‌కి అయితే కాల్ చేద్దాం. రైట్ సైడ్‌లో అయితే ఒక అపార్ట్మెంట్ అయితే ఉంది. ఇదే లొకేషన్ అయితే చూపిస్తుంది. కస్టమర్‌కి కాల్ చేయాలంటే అరైవ్డ్ అని ముందు స్వైప్ చేయాలి. స్వైప్ చేసిన తర్వాతనే కస్టమర్‌కి మనం కాల్ చేయగలం. డైరెక్ట్ అయితే కాల్ చేయలేం. కస్టమర్ సార్‌కి కాల్ చేసిన వెంటనే కస్టమర్ సార్ "బాబు వచ్చేసావా?" అన్నారు. "యాహ్! సార్ నేను లొకేషన్‌లోనే ఉన్నాను. మీరు కనిపించట్లేదంటే" "నేను రావట్లేదు. మా పర్సన్ వస్తారు. మీరు అక్కడే వెయిట్ చేయండి" అని అన్నారు. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేశారు. "మీరెక్కడున్నారు? కనిపించట్లేదు మా పర్సన్‌కి. మా పర్సన్ రోడ్ మీద వెయిట్ చేస్తున్నారు" అని చెప్పారు. "లేదు సార్ ఇక్కడే మీరు పెట్టిన లొకేషన్‌లోనే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరు లేరు" అంటే "అక్కడే ఉన్నారు" అన్నారు. నాకప్పుడు అర్థమైంది ఏందంటే లొకేషన్ కంప్లీట్‌గా రాంగ్ లొకేషన్. ఈ లొకేషన్ తప్పు అని చెప్పి నాకర్థమైంది. కస్టమర్ సర్‌కి చెప్తే, "నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. కాస్త ముందుకు వెళ్ళండి. మా పర్సన్ అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు" అని తనైతే చెప్పారు. ఈ రైట్ సైడ్‌లో ఒక పార్క్ అయితే ఉంది. ఈ పార్క్ చుట్టూ 2 రౌండ్‌లయితే వేశాను. నాకు ఆ పర్సన్ ఎక్కడ కనపడలేదు. వైజాగ్‌కి కొత్తగా వచ్చానని చెప్పి నన్నైతే ఆడేసుకుంటున్నారు భయ్యా. ఈ వైజాగ్‌లో ఉన్న గల్లీలు మొత్తం ఒక 10 నిమిషాలైతే అటు ఇటు తిప్పేశారు. నా వల్ల కాదు. ఇక నేను తిరగలేను అనే టైంకి కస్టమర్ సార్ అయితే కనిపించారు. ఈ కస్టమర్ సార్‌కి అడిగాను, "ఏంటన్నా వైజాగ్ గల్లీలు మొత్తం తిప్పేసావు కదా!" అంటే, "లేదు తమ్ముడు నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఇటువైపు రాకుండా అటు వెళ్ళిపోతున్నావు" అంటున్నారు. ఏంటో పెట్టిన లొకేషన్ ఎక్కడో ఉంది. కస్టమర్ అయితే ఎక్కడో ఉన్నారు. ఫైనల్లీ కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ నుండి ఒకసారి నావిగేషన్ అయితే ఓపెన్ చేద్దాం. డ్రాప్ డిస్టెన్స్ చూసి నా మతిపోయింది. 2.1 కిలోమీటర్లయితే చూపిస్తుంది. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కంటే కస్టమర్ కోసం నేనొచ్చిన డిస్టెన్సే ఎక్కువగా ఉంది. కస్టమర్ 500 మీటర్స్ చూపించింది పికప్ లొకేషన్. కానీ దాంతో పాటుగా కస్టమర్‌ని వెతకడానికి ఇంకొక 500 మీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. టోటల్‌గా 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే డ్రాప్ లొకేషన్ 2 కిలోమీటర్లు మాత్రమే. చూద్దాం ఈ 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్‌ని డ్రాప్ చేద్దాం. ఈ 2 కిలోమీటర్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది మీకైతే చూపిచ్చేస్తాను. ఇలాంటి తిప్పలు కూడా తప్పవు. బైక్ టాక్సీ చేసే వాళ్ళకి ప్రతీదీ మనం యాక్సెప్ట్ చేయాలి. డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చేసాను. ఈ కస్టమర్‌ని డ్రాప్ చేసేసాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో క్లియర్‌గా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు బిల్ అమౌంట్ అనేది రూ. 30 అయితే చూపిస్తుంది. కస్టమర్ సార్ దగ్గర మనం రూ. 30 క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాష్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ సార్ క్యాష్ లేవు అనుకుంటే మన ఫోన్‌పే క్యూఆర్ కోడ్ చూపించి కూడా అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. బైక్ టాక్సీలో ఇదే అడ్వాంటేజ్. ఇన్‌స్టంట్ క్యాష్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు కమిషన్ ఎంత కట్ అయింది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి. ఈ ట్రిప్‌లో రూ. 2.55 కమిషన్ అయితే కట్ అయింది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఇది. ఓకేనా? మనం ట్రావెల్ చేసింది 2.31 కిలోమీటర్లయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి కమిషన్ రూ. 5 అయితే సేవ్ చేసుకున్నట్టే. కానీ గవర్నమెంట్ టాక్సెస్ ఏవైతే ఉన్నాయో రూ. 2.55 అది రొటీన్‌గా కట్ అవుతూనే ఉంది.